ఉద్యోగం లేదు. ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు, ఈ దుష్టుడు రాయించేసుకున్నాడు తన పేరు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు. జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. గరికిపాటి వారి ఇష్యూని ఎక్కడా కూడా చల్లారనివ్వట్లేదు పేటీఎంలో. ఒక అవకాశం దొరికింది, గరికిపాటి వారి లాంటి వాళ్ళని ఏకి పడేయాలి, రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఇవన్నీ ఇదివరకు నేను చెప్పిన విషయాలే. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ సచ్ థింగ్స్. కానీ వింతగా ఈరోజు ఒక కొత్త ప్రచారం మొదలైంది. నన్ను క్షమించండి అంటూ గరికిపాటి వారు ఆర్తనాదాలు పెడుతున్నారని తంప్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క చోట గరికిపాటి వారు క్షమాపణ అడిగారు, క్షమాపణకు అర్హులా అని చెప్పి కూడా కొంతమంది థంబ్స్ పెడుతున్నారు. ఇంకా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హ్యాండిల్లో గరికిపాటి వారిని అనరాని మాట్లాడుతున్నారు. క్షమాపణ వచ్చింది అని చెప్పి వాళ్ళే ఊహించేసుకుని గరికిపాటి వారికి క్షమాపణ అడిగారు. ఆయన నువ్వు క్షమాపణకి అర్హుడివి కాదు అంటారు. నువ్వు ఈ మాట పూజ్యులు మహనీయులు అయిన గరికిపాటి వారిని పట్టుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూశాను వెళ్ళి, సోషల్ మీడియా అకౌంట్స్లో ఎక్కడైనా నిజంగా గరికిపాటి వారికి క్షమాపణ చెప్పారా అని లేనే లేదు. ఎక్కడా క్షమాపణ చెప్పలేదు ఆయన. ఇదంతా చాలదన్నట్టు గరికిపాటి వారి ఎక్స్ వైఫ్ అని చెప్పుకుంటున్న ఒక లేడీని, ఆవిడ వీడియోస్ని తీసుకొచ్చేసి గరికిపాటి వారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకి ఆవిడేదో ఖండిస్తున్నట్టు, సరస్వతి పుత్రుడు కాదు ఈయన ఒక రకమైన మనిషి, నా పైన కన్నేశాడు, మళ్ళీ పర్సనల్గా దాడి చేయడం మొదలుపెట్టేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది గరికిపాటి వారి పేరుని. ఇప్పుడు తగ్గట్లేదు, అస్సలు తగ్గట్లేదు. పక్క ఇళ్ళ వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు, 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. ఆ పక్క రాష్ట్రం ఉన్న చిరంజీవి బానే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు చేస్తానే బానే ఉన్నాడు, షర్మిల పైన తిట్టిస్తున్న వాళ్ళందరూ బానే ఉన్నారు. ఒక హితవు పలికి చలోక్తిగా స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కూళ్ళకి చదువు కోసం వెళ్ళాలి తప్ప గుడ్ల కోసం వెళ్ళకూడదు అన్న ఒక థిన్ లైన్ని వక్రీకరించి గ్లాసెస్ హాఫ్ ఎంప్టీ అని చెప్పి దుష్ప్రచారం ఆగట్లా. ఏ రోజు కన్నా ఒక ఇష్యూ ఒక 1 వీక్ తర్వాత సబ్సైడ్ అవుతుందని చూస్తుంటే అవ్వట్లా. ఆఖరికి నా అన్వేషణ అంటాడు కూడా కూర్చుని గరికిపాటి వారికి అడ్వైజ్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసాడు. పనికి మాలిన వేదవ అతను కూడా కూర్చుని గరికిపాటి వారి గురించి మాట్లాడేవాడు అయిపోయాడు. ఈరోజు అసలు ఊరు పేరు తెలియని మొహాలందరూ కూర్చుని ఆయన గురించి ఒక ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆయన ప్రవచనాలు ఒక్కటి కూడా వినుండరు. అసలు ఏ రకంగా సంబంధం లేదండి ఎవరికి. నేదర్ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు, లేకపోతే వాళ్ళు పెద్ద రాష్ట్రం మీద ప్రేమ ఒలగబోసేవాళ్ళు కాదు. ఎవరికి పడితే వాళ్ళు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూస్ గరికిపాటి వారిని వాడేస్తున్నారు. దాంట్లో కొత్తగా తీసుకొచ్చిన ఎలిమెంట్ ఎక్స్ వైఫ్ని తీసుకొచ్చి అప్పుడెప్పుడో ఆవిడ మాట్లాడిన మాట కట్ట దాంట్లో కట్ చేసి గరికిపాటి వచ్చి సమాధానం చెప్పలేడు అని చెప్పి ఆవిడ చెప్తున్న మాటల్ని ప్రచారంలో దింపారు. కట్ పేస్ట్ చూసే ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది, ఓహో ఆ మహాతల్లి వచ్చి ఇప్పుడు గరికిపాటి వారి మా అన్న మాటలకు స్పందించిలా అందేమో, యాక్షన్కి రియాక్షన్ అంట. మొన్న గుడ్డు గురించి ఆయన అన్న మాటకి క్షమాపణ చెప్పేశారంట. నేను ఇప్పుడు మీకు వీడియో రిలీజ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. అందరూ ఇదే వీడియోని ముక్కను తీసి గరికిపాటి వారికి క్షమాపణ చెప్పేశారు, లొంగిపోయాడు, తలని చేశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎడిటర్ ఒక్కసారి ఆయన క్షమాపణ చెప్పిన వీడియో వేయండి. మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగించింది, చాలా స్పష్టంగా తెలుస్తుంది నాకు. అందుకని విశ్వబ్రాహ్మణ సోదరులు ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లెక్క, నా కొడుకు బాధపడినట్టే లెక్క. ఈ కులం కాదు, ఏ కులమైనా అంతే. ఏ కులాన్ని నేను తక్కువ మాట్లాడను. నాకు కావాల్సింది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి. అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు. కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతాను, ఏం సందేహం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎక్కడైనా ఈ విషయం గురించి ఆయన క్షమాపణ చెప్పారని. అండ్ ఐ నెవర్ థింక్ గరికిపాటి వారు ఈ ఇష్యూ పైన క్షమాపణ చెప్తారని. ఎందుకంటే పేదలకు మద్దతు ఆయన, వాళ్ళు బాగుపడాలని కోరుకునే వ్యక్తి అయినా, వాళ్ళకి చదువు బాగా రావాలని కోరుకునే వ్యక్తి అయినా, ఎప్పుడు ఉన్నత శిఖరాలపైన కూర్చున్న వాళ్ళ గురించి ఆయన పోరాటం చేయడు. గరికిపాటి వారు ఎప్పుడు చూసినా కూడా అట్టడుగు వర్గాల కోసం, వాళ్ళ మంచి కోసం హితవు పలికే పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి చెప్పిన ఒక మంచి మాటలు కూర్చుని ఈ రోజు పనికిమాలిన వాళ్ళందరూ చేసే ట్రోలింగ్కి ఆయన ముందుకొచ్చి క్షమాపణ చెప్తారా? ససేమరా జరగదు. కొంతమంది ఇంకా పెడుతున్నారు, గరికిపాటి వారి ప్రవచనాలు ఆపేస్తారంట. ఏమైనా అలాంటి థంబ్నెయిల్స్ పెట్టే ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరు చెప్పినా కూడా నేను మాట్లాడుతున్నాను. ఆయనే కనుక ప్రవచనాలు ఆపితే ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మంచి చెడు, అది కూడా చెప్పు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈయన కంటే సరళంగా మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరున్నారో చెప్పు. ఎడిటర్ ఒక్కసారి లాస్ట్ బిట్ కూడా వేయండి. గరికిపాటి వారి గుడ్డు గురించి మాట్లాడేటప్పుడు చప్పట్లు కేరింతలు వస్తాయి ఆ స్పీచ్లో.
విపరీతంగా చప్పట్లు కొడతారు ప్రతి ఒక్కళ్ళు. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఆ చప్పట్లు అంటే ఏంటి మీనింగ్? స్పందన. స్పందన అంటే ఏంటి? ఎస్, గురువు గారు ఏం చెప్పారో దాంతో మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పి. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బాగానే ఉంది, ఆయన ప్రవచనాలు ఫాలో అయ్యేళ్ళందరికీ బాగానే ఉంది. ఫాలో కానాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఎదిరించిన గరికిపాటి వారు, జగన్మోహన్ రెడ్డిని కడిగేసిన గరికిపాటి వారు. ఇది నిజం. ఎందుకంటే వ్యవహార శైలి కూడా అలాగే ఉండేది. రాష్ట్ర పెద్దలాగా ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. రాష్ట్రాన్ని ముంచేద్దాం అన్న శైలిలో ఉండేది. సో ఈరోజు అవకాశం దొరికింది కదా అని మూకముడి దాడిగా పేటీఎం డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు గరికిపాటి వారి పైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే చేతికి గాజులు వేసుకున్న అవతరాలు ఎవరు కూర్చోలేదు. సమర్థించే వాళ్ళందరూ గట్టిగా బయటకు వచ్చి మాట్లాడాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని ఖండిస్తూ గరికిపాటి వారు చేసిన వ్యాఖ్యలు తప్పేంటని విశ్లేషించాలి, జనాలకి అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని ఈ విషయానికి ప్రవచనకర్త, ఇంత పెద్ద పేరు, ఇంత పెద్ద మనసు ఉన్న గరికిపాటి వారు క్షమాపణ చెప్పారు అనే వీడియోలు మీరు చూస్తే దయచేసి అలాంటి వీడియోలు కూడా ఓపెన్ చేయకండి. అనవసరంగా వాళ్ళకు ఒక 1 వ్యూ, దాని తర్వాత ₹1 పావలా కూడా సహాయం చేయటం దండగా ఇలాంటి వీడియోలు చేసిన వాళ్ళ గురించి మనం యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ కొద్దీ ఓపెన్ చేసి చూడకండి. జన్మకి జరగదు ఇది. సో ఇలాంటి వీడియోస్ మీరందరూ కూడా చూసుంటారు. గరికిపాటి వారికి క్షమాపణ చెప్పారు, గరికిపాటి వారి ఎక్స్ వైఫ్ వచ్చి ఆయన్ని ఖండించేశారు అని చెప్పి. ఈ పైశాచికత్వానికి ఎండ్ మన చేతుల్లోనే ఉంది, ఎండ్ కార్డ్. ఇక నుంచి అయినా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టిన ప్రతి ఒక్క వీడియోని చూడటం ఆపేయటం మంచిదా కాదా? అండ్ గరికిపాటి వారు ఈ విషయం పైన క్షమాపణ నిజంగా చెప్పారని మీరందరూ కూడా భావించారా? అండ్ ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? ఇది కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.